గేమ్ చేంజర్ మన గ్లోబల్ స్టార్ తీసిన ఈ ఫిలిం ఎలా ఉంది, డైరెక్టర్ బై మన శంకర్ గారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నాకైతే ఈ ఫెల్ట్ ఓకే భయ, ఒక చూసే విధంగా ఉంది, మరీ అంత నచ్చిందని చెప్పలేను. యాజ్ అ రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్తున్నా. ఓకే, బేసిక్ స్టోరీలో అయితే ఎలా ఉంటుందో ఒక మాట్లాడుకుంటే మన కలెక్టర్ అయిన మన రామ్ నందన్ ఒక సభ ఉంటుంది. ఒక సభ జరిగేటప్పుడు దాంట్లో మినిస్టర్ అయితే వస్తాడు, సో మన జడ్జెస్ సూర్య గారు. సో అలా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి ఒక చిన్న క్రాష్ అవుతుంది అన్నట్టు. సో ఆ క్రాష్ కావడానికి ఏమైంది, ఆ తర్వాత వచ్చే సీన్స్ ఏంది అనేది మీరు ఫిలింలో చూస్తారని చెప్పుకోవచ్చు. అండ్ సినిమా మొత్తం నిజం చెప్తున్నా అన్ప్రెడిక్టబుల్ అనే వాడు వాడారు మన రామ్ చరణ్ గారు, కానీ సినిమా మొత్తం ప్రెడిక్టబుల్ ఉంటుంది, అంటే మీరు ఊహించేస్తారని చెప్పుకోవచ్చు. సో అలా అయితే చెప్పుకోవచ్చు ఫిలింలో. అండ్ మూవీలో నచ్చిన పార్ట్ ఏమైనా ఉందా భయ్యా అంటే ఆ ఇంటర్వెల్ సీన్ భయ్యా, నిజం చెప్తున్నా ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది, ఆ ఫైట్ సీన్ అది బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్లో మన అప్పన క్యారెక్టర్ మన రామ్ చరణ్ గారు రోల్ చేశారు, అది చాలా బాగుంటుంది. అది నేను స్పెషల్గా కనెక్ట్ అయ్యాను ఫిలింలో అని చెప్పుకోవచ్చు. దేనికంటే ఆ ఎమోషనల్ కొంచెం టచ్ ఉంటుంది, అది కానియచ్చు. ఆ వాకింగ్ స్టైల్ కానియచ్చు, మన రామ్ చరణ్ గారు మాట్లాడే స్వాంగ్ కానియచ్చు, ఆ మాట తీరు కానియచ్చు, బాగుంటుంది. ఆ క్యారెక్టర్లో చాలా నీలమైపోయారు అన్నట్టయితే అనిపించింది. చరణ్ గారిని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేసిండు అని చెప్పలేను. తన క్యారెక్టర్లో తను అద్దెల కొట్టేసిండు ప్రతి క్యారెక్టర్లో. సో అది చెప్పుకోవచ్చు మూవీలో. అండ్ అదే కాదు, ఇంకా అదర్ క్యారెక్టర్స్ సైడ్ రోల్స్లో మనం చేసిన రాజీవ్ కనకాల గారు కానియచ్చు, సునీల్ గారు కానియచ్చు, ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరి క్యారెక్టర్స్ వాళ్ళ రోల్స్లో వాళ్ళు ఓకే అనిపించింది. ఎస్పెషల్లీ యాజ్ ఏ సూర్య గారు కూడా తన రోల్లో కూడా తన గట్టిని ఇచ్చారు అన్నట్టు చెప్పుకోవచ్చు. అంటే ఇదివరకు తీసిన మూవీస్లో కంపేరింగ్ చేయకుండా ఈ ఫిలింలో తన రోల్లో తను గట్టిగా చేశారని చెప్పుకోవచ్చు. మేము ట్రైలర్లో చూసాము, అదంతా ఎలా ఉంటుంది. సో ఇలా మాట్లాడుకుంటే మూవీ గురించి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వరస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. వరస్ట్ అని వాడు ఎందుకు యూజ్ చేస్తున్నావు బ్రో అని అంటే చెప్తానేనండి. మనం ఇది వరకు చూసిన ఫిలిమ్స్లలోనే అదే రాజకీయం దోచుకోవడము, అదే మళ్ళీ పొలిటికల్ డ్రామా భయ, అంతకుమించి ఇంకెట్లా చెప్తాం. మీకు తెలుసు పొలిటికల్ డ్రామా అంటే ఎలా ఉంటుందో ఇదివరకు చూసిన ఫిలిమ్స్లోనే. కానీ ఫిలింని చూడాలనుకుంటే జస్ట్ ఎస్ సూర్య గారు ఇలాంటి మెయిన్ క్యారెక్టర్స్ రామ్ చరణ్ గారి కోసం చూడాలనుకుంటే ఫిలింని వెళ్ళి యూటర్న్ అని చెప్తాను, అది మాత్రం పక్కా చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్లో సమ్ ఆఫ్ లవ్ స్టోరీ అయితే ఇన్వాల్వ్ చేస్తారో, ఆ లవ్ స్టోరీ కనుక మీకు కనెక్ట్ అయితే మీకు నచ్చుతుంది. ఆ ఫస్ట్ హాఫ్ కూడా ఇన్ కేసు బాగా బోరింగ్గా తీస్తుంది భయ ఫస్ట్ హాఫ్, ఈ లవ్ స్టోరీ అంతా ఎందుకు అన్నట్టు అనుకుంటే మాత్రం అది కూడా మీకు మైండ్లోకి పోతుంది, నచ్చకపోవచ్చు అని చెప్తాను. అండ్ మూవీలో హైరానా సాంగ్ ఉంటుంది కదా, అది తీసేస్తారు. జస్ట్ మనకు డోప్ సాంగ్ అయితే యాడ్ చేస్తారు. అంటే ఇంకా చాలా ఉన్నాయి, జరగని సాంగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ హైరానా సాంగ్ ఉంటే ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది అన్నట్టు నా ఫీలింగ్. సో మీకు ఎలా ఉంటుందో నాకు తెలీదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదర కొట్టేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది, అండ్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ హై క్వాలిటీ ఫీలింగ్ కాబట్టి, పెద్ద బడ్జెట్ ఫీలింగ్ కాబట్టి చూడాలనుకుంటే చూడండి అని చెప్తాను. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. చిన్న సునీల్ గారు ఒక వాడు మాట్లాడతారు, అంత పర్వాలేదు, చూడొచ్చు. ఫిలింని అయితే చూడొచ్చు, అంత మరీ అంత ఎక్స్పోజింగ్ ఏమి ఉండదు ఫిలింలో. ఇంకా చెప్పాలని అంటే ఫ్రెండ్స్తో కానీ మీరు కానీ ఎలా వెళ్ళి థియేటర్లు చూసి రావాలంటే చూసి రండి, లేకపోతే మీ ఇష్టము. నేను ఒకటే చెప్తున్నా, ఫిలిం అనేది అంత బాగుందా అంటే యావరేజ్ అన్నట్టు నా ఒపీనియన్, నా పర్సనల్ రివ్యూ అని చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది అన్నట్టు గేమ్ చేంజర్ మూవీ అయితే ఇలా ఉంటుంది. మన శంకర్ గారు కంబ్యాక్తో వస్తుందని అనుకున్న ఈ ఫిలింతో, కానీ రీసెంట్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఒకేషన్ అన్నట్టు అనిపించింది. కాబట్టి నేను శంకర్ గారి గురించి ఏం చెప్పట్లేను ఈ ఫిలింలో, అదన్నట్టు చెప్పుకోవాలంటే ఇంకా ఫిలింలో. అండ్ రామ్ చరణ్ గారి గురించి చెప్పుకోవాలంటే మన రామ్ చరణ్ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్, అండ్ తన రోల్లో తను గట్టిగా ఇచ్చేసారు, అది నో డౌట్ అని చెప్పుకోవచ్చు, అది పక్కా చెప్పుకోవచ్చు. అండ్ ఇదన్నట్టు ఓవరాల్గా గేమ్ చేంజర్ ఫిలిం గురించి చెప్పుకోవాలంటే ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇంకెక్కడ సాగదీయను. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది మై పర్సనల్ రివ్యూ అబౌట్ ది గేమ్ చేంజర్ మూవీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.